బస్ ట్రాకింగ్ మనం వచ్చేసి ప్రీవియస్గా చూసాం 2 అప్రోచెస్ ద్వారా. ఒకటి లైవ్ ద్వారా మనకు ఏదైతే ఉందో రియల్ టైం జీపీఎస్ డేటా ఏదైతే ఉందో దాని ద్వారా మనం మ్యాప్ చేయడం వన్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు వన్స్ మనం ఇక్కడ రీఫ్రెష్ ఇవ్వంగానే ప్రీవియస్గా ఏదైతే రూట్కి అలర్ట్ చేయబడిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్ అనేది ఆ రూట్లో స్పెసిఫిక్గా ఏ టైంలో ఆ బస్సు అనేది ట్రావెల్ అవుతూ ఆ రూట్స్లో ఏ టైంలో అది కవర్ అవుతుంది అనేది మనకు ఒక ఒకే బస్సు కాకపోతే 5 ఒకే పాయింట్ ఒకే స్టాప్లో యావరేజ్ మీద ఆ స్టాప్ ఎంతకి అక్కడ ఆ టయానికి వస్తుంది అనేది మనకు దాని ద్వారా కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే డైలీ లైవ్ ట్రాకింగ్ అనేది అవసరం లేదు. పర్టికులర్గా ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ లొకేషన్ మనకు హైలైట్ చేస్తుందో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏదైతే ఎక్స్వైజెడ్ ప్లేస్లో అతను వచ్చేసి చూసుకున్నప్పుడు అతనికి ఉన్న ప్లేస్ నుంచి అసలు ఆ టైంలో బస్సులు ఉన్నాయా లేదా అనేది గెట్ బ్యాక్ అవ్వాలి. మళ్ళీ వచ్చేసి ఆ రూట్లో ఉన్న డేటా ప్రకారం ఇక్కడ మనకి ఏదైతే కరెంట్ టైం ఉంటుందో ఆ టైం అవర్లో ఏ బస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అది రియల్గా అతను ప్యాసింజర్ ఎవరైతే ఉన్నాడో అతను క్యాచ్ చేయాల్సిన బస్సు అదో కాదు. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే మనం అవర్స్ వచ్చేసి ఏదైతే టైం ఉందో ఇప్పుడు మనకు మధ్యాహ్నం టైం కదా, అవర్స్ 4 గంటల టైంలో ఉండే బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఈ లొకేషన్లో ఏదైతే ట్రావెల్ అవుతుంది అనేది వచ్చేసి మనం ఇక్కడ మనం రెడ్ కలర్లో మార్కింగ్ ఇచ్చామంటే ఇది నీకు ఈ బస్సుని క్యాచ్ చేసుకుంటే నువ్వు వచ్చి నెల్లూరుకి అనేది వెళ్ళొచ్చు. XYZ నెల్లూరు ల్యాండ్ ఆ రూట్లోకి అలొకేట్ చేసిన బస్సు. ఇక్కడ మనకు వచ్చేసి ఈ బస్సు వచ్చేసి మనకు డిపో వైజ్ ఏ డిపో ద్వారా మనకి ఇట్లా ఫంక్షన్ అవుతుంది అట్లా ఇవ్వచ్చు. లేదంటే లోకల్గా కొన్ని ఉంటాయి మనకు వచ్చేసి ఆ లోకల్ ఏదైతే ఇక్కడ వ్యాన్ ఏదైతే ఉంది రోజు వచ్చేసి మనకు కామన్గా మార్నింగ్ ఏదో పర్టికులర్ టైంకి వెళ్తుంది. ఆ టైం వచ్చేసి మనం గెట్ బ్యాక్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ డేటా ఉంది. అదేవిధంగా ఇంకొక స్టాప్కి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన ఆ రూట్లో ఆ స్టాప్కి సంబంధించిన ఏ బస్సెస్ ఆ టైంలో రీచ్ అవుతాయనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్డేట్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ మనకు చూపించండి. దీంట్లో ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఎన్హాన్స్ ఏమేం చేయొచ్చు. ఇక్కడ రూట్లో ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఎన్హాన్స్ చేయొచ్చు బిజినెస్ లాజిక్స్ని. ఎట్లా అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాకపోతే వచ్చేసి బస్సు కెపాసిటీ అనేది రీచ్ అయిపోయింది, బస్సుని ఇంక్రీజ్ చేయడం రూట్లో ఒకటి ఇంక్రీజ్ చేయడం కానీ అట్లాంటి పాసిబిలిటీ ఏదైతే ఉన్నాయో అవి ఎన్హాన్స్ చేసేదానికి ఎక్కువ పాసిబుల్. ఇక్కడ వచ్చేసి మనకు అన్నెసరీగా అన్ని రూట్స్ను వచ్చేసి మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ అతను ఉన్న లొకేషన్ బట్టి ఏ రూటు ఏ డిపో వాళ్ళు వచ్చేసి కవర్ చేస్తున్నారు, ఏ బస్సులు ఉన్నాయి. నాకు ఇక్కడ వచ్చేసి ఇతను వచ్చేసి ఈ లొకేషన్ నుంచి చూస్తున్నాడు. ఇక్కడ ఇతనికి వచ్చేసి ఈ ఊరు నుంచి ఏ రూటు దాకా కవర్ అయ్యింది ఆ బస్సు రూట్ ఏంటి, మళ్ళా సిమిలర్గా ఏ బస్సులు వచ్చేసి ఆ రూట్స్ని వచ్చేసి కవర్ చేస్తుందో ఆ డీటెయిల్స్ మాత్రం చూపిస్తే చాలు. స్టేట్ వైజ్ మనకు డిపోలో ఉండే డేటా మొత్తం చూపించి ఇక్కడ క్లమ్జీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని వచ్చి ఇట్లా వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ ఆల్టర్నేట్ ట్రాఫిక్ని వచ్చేసి రెడ్యూస్ చేయగలగా. రెండోది వచ్చేసి లైవ్ ట్రాఫిక్ ద్వారా అన్నెసరీ ఇప్పుడు సూపర్ లగ్జరీ అవన్నీ అవసరం లేదు, అవి అవసరమే. కాకపోతే వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఇక్కడ బస్ స్టాపర్లో చూసేది ఏంటంటే లోకల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయి ఏ టైం ద్వారా అది రీచ్ అవుతూ ట్రావెల్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎండ్ యూజర్కి తెలిస్తే సరిపోతుంది. అన్నెసరీగా అన్ని చూపించి ఈ పనికిరాని రూట్లు పనికిరాని ఇన్ఫర్మేషన్ అంతా చూపించి యూజర్ కన్ఫ్యూజ్ చేయడం అంటే చూసుకునే వాళ్ళకి అతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చూపించి అక్కడ క్లమ్జీగా చేయడం కంటే ఇది కొద్దిగా యూజర్ ఎఫిషియెంట్. ఇది మొత్తం వచ్చేసి బ్యాక్ ఎండ్ వచ్చేసి డేటా అనేది మెయింటైన్ అవుతుంది బేస్డ్ ఆన్ ద యూజర్ లొకేషన్ బట్టి రూట్స్ ఏమేమి బస్సు వచ్చేసి రూట్స్ వచ్చేసి కవర్ అవుతున్నాయి అనేది ఎఫిషియెంట్గా వచ్చేసి మనం ఇక్కడ ఎన్హాన్స్ చేయడం అనేది జరిగింది. ఫర్దర్గా వచ్చేసి డేటా వచ్చేసి మనం జీపీఎస్ ఏదైతే రూట్స్ కవర్ అవుతున్న బస్సుల్లో
ఒక 5 or 6 శాంపిల్స్ తీసుకొని ఏ ద్వారా మనం ప్రిడిక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి యావరేజ్ మీద ఇప్పుడు మనకు వచ్చేసి 4 o'clock ఉంది. 4 o'clock టైంలో వచ్చేసి మనకు ఏ బస్సు ఉంది, ఇక్కడ నుంచి ఏదో ఒకే ఒక బస్సు వచ్చేస్తుంది. ఆ బస్సులో మనకు రియల్గా రూట్లో మనం వెళ్ళదలుచుకున్నాం అనుకున్నప్పుడు ఈ బస్సు ఎక్కాము నేరుగా మనం వెళ్ళాల్సిన స్టాప్ వచ్చేసి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫైన్ ఐఎమ్ గివింగ్ ఏ కన్క్లూషన్. ఇది వచ్చేసి స్మాల్గా హిస్టారికల్గా డేటా, ఇది 5 or 6 డేటాస్ ఒకే రూట్లో ఒకే బస్సు 5 days రూట్స్ కవర్ అయిన డేటాను బేస్ చేసుకొని లొకేషన్ బేస్ చేసుకొని టైం సిరీస్లో మ్యాప్ చేసా. ఇన్ఫర్మేషన్ వచ్చేసి టైం సిరీస్కి కరెంట్ టైంకి వచ్చేసి మ్యాప్ చేసినప్పుడు ఇప్పుడు ఇతను ఆ స్టాప్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఏ బస్సు అనేది ఇతను క్యాచ్ చేయగలడు అనేది ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా మనకు ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. అన్నెసరిగా అన్నీ చూసుకోవడం అది ఇది అనేది లేకుండా అదర్ డిపెండెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు చూసుకున్నప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, రెండోది వచ్చేసి యాపిల్ యాప్స్ కానీ అవి ఇవి లేకుండా రియల్ టైం ఎవరైనా ఒక యూఆర్ఎల్ ఇచ్చేసినప్పుడు డేటా బ్యాక్ సైడ్ ఎక్స్చేంజ్ చేసి పర్టికులర్గా ఆ స్టాప్లో మనకు ఏ బస్సు వచ్చేసి ఎఫిషియెంట్గా కవర్ అవుతుందో రూట్లో ఆ బస్సు యొక్క టైమింగ్ వచ్చేసి గెట్ బ్యాక్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఆ రూట్లో ఉన్న బస్సు టైమింగ్స్ కావాలి, నేను వెళ్ళాల్సి ఉన్నది అది రియల్గా నేను రీచ్ అవ్వాల్సిన స్టాప్కి ఆ డీటెయిల్స్లో ఉన్నాయా, ఉంటే ఆ టైం వరకు వెయిట్ చేయడం, లేదనుకున్నప్పుడు ఏదో చుట్టు కింద కూర్చొని ఆ టైం అవ్వగానే కొద్ది దగ్గరికి రావడం అనే పాసిబిలిటీస్ అనేది మనం ఇంకా ఎన్హాన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫైన్ ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ జియోస్పేషియల్ spatial query operations. Fine, I am giving a conclusion. Thank you. Goodbye.